కొంతమందొచ్చి అడుగుతున్నారు. కింద బాసపట్లేసుకోగాని కూర్చోగానే కాళ్ళు తిమ్మిరెక్కినట్టుగా, మొద్దుబారినట్టుగా ఉన్నాయని. అలా కొద్దిసేపు కింద కూర్చుంటే కాళ్ళల్లో ఉండే నర్వ్స్ అనమాట. సయాటిక్ నర్వ్, పెరోనియల్ నర్వ్స్ అని ఉంటాయన్నమాట. అవి వాటి మీద ఒత్తిడి పడి మొద్దుబారినట్టుగా, తిమ్మిరెక్కినట్టుగా ఉంటాయన్నమాట. అలాగే నరాల మీద ఒత్తిడి పడినప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం తగ్గి అప్పుడు కూడా మొద్దుబారినట్టుగా ఉంటాయి. అంతేకాకుండా మనం ఇట్లా తల కింద చేయబెట్టుకొని ఎక్కువసేపు పడుకున్నా అప్పుడు కూడా ఈ చేతులనేవి తిమ్మిరెక్కినట్టుగా ఉంటాయన్నమాట. ఇట్లా ఈ పొజిషన్లో కూర్చున్నా కానీ ఇక్కడ నరాలు కూడా ఒత్తకపోయి అప్పుడు కూడా మొద్దుబారినట్టుగా, తిమ్మిరెక్కినట్టుగా ఉంటాయన్నమాట. సో ఇదంతా కంగారు పడాలా అంటే ఎక్కువగా వస్తుంది, అప్పుడప్పుడు వచ్చి తగ్గిపోతుంది. ఇది అందరికీ సహజంగా ఉండేదన్నమాట. ఇది అందరూ స్పేస్ చేసేదే, కానీ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ అలా కాకుండా ఎక్కువ సార్లు వస్తుంది, బాగా ఉంటుంది, నాకు అంత క్రితం ఇలా లేదు, ఇప్పుడు కూర్చున్న వెంటనే కూడా బాగా స్టార్ట్ అయ్యి అసలు తగ్గట్లేదు, కదిలినా కానీ తగ్గట్లేదు అంటే అప్పుడు కొన్ని రకాల న్యూరోపతి అనే వ్యాధి లక్షణాల్లో ఇవి కనిపిస్తాయి అన్నమాట. వైటమిన్స్ లోపం ఉన్న, షుగర్ ఉన్న, అట్లే థైరాయిడ్స్లో కూడా ఇట్లా న్యూరోపతి వ్యాధి లక్షణాల్లో ఇవి కనిపిస్తాయి అన్నమాట. సో దీనికి కంగారు పడాలా అంటే ఎక్కువగా ఉంటే కంగారు పడాలి, మామూలుగా ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. అట్లా ఎక్కువగా ఉంది అంటే మనం వెంటనే నరాల డాక్టర్ని కలవాలి. థ్యాంక్ యూ. కొంతమంది వచ్చి అడుగుతున్నారు. కింద బాసపట్లేసుకోగాని కూర్చోగానే కాళ్ళు తిమ్మిరెక్కినట్టుగా, మొద్దుబారినట్టుగా ఉన్నాయని. అలా కొద్దిసేపు కింద కూర్చుంటే కాళ్ళల్లో ఉండే నర్వ్స్ అనమాట. సయాటిక్ నర్వ్, పెరోనియల్ నర్వ్స్ అని ఉంటాయన్నమాట. అవి వాటి మీద ఒత్తిడి పడి మొద్దుబారినట్టుగా, తిమ్మిరెక్కినట్టుగా ఉంటాయన్నమాట. అలాగే నరాల మీద ఒత్తిడి పడినప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం తగ్గి అప్పుడు కూడా మొద్దుబారినట్టుగా ఉంటాయి. అంతేకాకుండా మనం ఇట్లా తల కింద చేయబెట్టుకొని ఎక్కువసేపు పడుకున్నా అప్పుడు కూడా ఈ చేతులనేవి తిమ్మిరెక్కినట్టుగా ఉంటాయన్నమాట. ఇట్లా ఈ పొజిషన్లో కూర్చున్నా కానీ ఇక్కడ నరాలు కూడా ఒత్తకపోయి అప్పుడు కూడా మొద్దుబారినట్టుగా, తిమ్మిరెక్కినట్టుగా ఉంటాయన్నమాట. సో ఇదంతా కంగారు పడాలా అంటే ఎక్కువగా వస్తుంది, అప్పుడప్పుడు వచ్చి తగ్గిపోతుంది. ఇది అందరికీ సహజంగా ఉండేదన్నమాట. ఇది అందరూ స్పేస్ చేసేదే, కానీ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ అలా కాకుండా ఎక్కువ సార్లు వస్తుంది, బాగా ఉంటుంది, నాకు అంత క్రితం ఇలా లేదు, ఇప్పుడు కూర్చున్న వెంటనే కూడా బాగా స్టార్ట్ అయ్యి అసలు తగ్గట్లేదు, కదిలినా కానీ తగ్గట్లేదు అంటే అప్పుడు కొన్ని రకాల న్యూరోపతి అనే వ్యాధి లక్షణాల్లో ఇవి కనిపిస్తాయి అన్నమాట. వైటమిన్స్ లోపం ఉన్న,